లోకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి. ఆదివారమున తెల్లవారుస్తుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూసి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలబడిరి. వారు భయపడి ముఖము నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు సిలువేబడి 3వ దినమున లేవలసి ఉందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చెప్పిరి. ఆ యెరూషలేములో యేసుప్రభువారు లేచిన సమాధి నేటికి సాక్ష్యమే. ఆ సమాధి ప్రపంచానికి సువార్త చెప్తుందండి. ఎంత సంతోషం అండి. చాలామంది వెళ్తూ ఉన్నారు. మీరు ఒకవేళ యెరూషలేము వెళ్ళపోయినా యూట్యూబుల్లో కానీ లేకపోతే ఎక్కడ టీవీలో కానీ చూసి ఉంటారు ఆ సమాధిని. అప్పటి నుంచి ఉన్న సమాధి ఏదో కొంతవరకు పడిపోతే కొన్ని రాళ్ళతో కట్టారు ముందల, అదే సమాధి. ఆ ఖాళీ సమాధి చెప్తుంది సాక్ష్యం. పునరుద్ధానంలో కొన్ని విషయాలు చెప్తాను నేను, చూడండి. పునరుద్ధానంలో మరణము లేదు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం చూడండి. పునరుద్ధానం అంటేనే మరణము లేదు. మరణపు ముళ్ళును ఆ చిన్న ఇరిసిన యేసు చూడండి, మరణం అనేది లేదు. తర్వాత పునరుద్ధానం ద్వారా మనుషులకి భయం పోయిందండి, ధైర్యం వచ్చింది. చూడండి, అప్పటి వరకు అక్కడ పిరికివారిగా కూర్చున్నారు ఇంట్లో. ఎవరు? సమస్తం త్యాగం చేసిన వారే, ప్రభుతో ఉన్నవారే. చూడండి, ఏమైపోతాం అన్న పరిస్థితిలో కూర్చున్నారు. పునరుద్ధానమైన వార్త తినగానే ఎక్కడ లేని సంతోషం, బలం, చూడండి బలం వచ్చేసిందండి. భయం పోయింది పునరుద్ధానంలో. పునరుద్ధానం అనేది భయం లేదు. పునరుద్ధానంలో మరణం లేదు. చూడండి, అవును. పునరుద్ధానం ద్వారా మనుషులకి స్వస్థత వచ్చింది. పునరుద్ధానం ద్వారా మనుషులకి రక్షణ వచ్చింది. పునరుద్ధానం ద్వారా మనుషులకు ఎలుగు వచ్చింది. పునరుద్ధానం ద్వారా సజీవుడైన దేవుని చేపట్టుకునే అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. పునరుద్ధానం ద్వారా సజీవుడైన దేవుణ్ణి చేపట్టుకుని నడిసే బాధ్యత దేవుడు మనకే ఇచ్చాడు. పునరుద్ధానుడు అయ్యారు కాబట్టి ఆయన సర్వాంతర్యామి. చూడండి, అందరికీ కూడా ఆ అవకాశాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. చూడండి, మన దేవుడు ఎంత సజీవుడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత సజీవుడైన దేవుడైనా, ఎంత నమ్మదగిన దేవుడైనా, ఆయన మాట్లాడే దేవుడైనా. మనుషులు మారాలంటే పునరుద్ధానుడు యేసు ద్వారానే. తాగుమోతులు మారాలన్నా, చూడండి, ఆ సిగరెట్లు కాచే వాళ్ళు మారాలన్నా, ఆ తిరిగే వాళ్ళు మారాలన్నా, పాపం చేసే వాళ్ళు మారాలన్నా, నక్సలైట్లు మారాలన్నా, దేవుడు లేడు సిద్ధాంతం ఉన్న వాళ్ళు మారాలన్నా, నువ్వు ఎవరు అయినా సరే ఒక మనిషి మారాలంటే ఒక్క యేసు క్రీస్తులోనే శిలువ ద్వారా పునరుద్ధానం ద్వారానే జరుగుద్ది అనమాట. పిల్లరా, పునరుద్ధానం అనేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. భూమిలో ఒక ఇత్తనం పెట్టామనుకోండి, ఒక స్వర ఇత్తనం కానీ, సిక్కుడుగా ఇత్తనం కానీ, ఏమండి, మరి తర్వాత ఒక బేరు ఇత్తనం కానీ, ఒక ఇత్తనం ఏదైనా భూమిలో పెడితే అది మొదటగా అది కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయి దాంట్లోంచి భూమిని పగలగొట్టుకుని ఒక మొక్క వస్తుంది. 3వ రోజు 4వ రోజు ఆ మొక్క వస్తుంది. అదే పునరుద్ధానానికి సాదృశ్యం. ఆ మొక్క పచ్చగా ఉండి ఆ భూమిని చూడండి, ఆ రాళ్ళని అలా పెళ్ళగిస్తూ అలా బయటకు వస్తున్నప్పుడు దాంట్లో కుళ్ళు కాపాడద్దా, దాంట్లో మరణం కాపాడద్దా, దాంట్లో చచ్చిపోయిన స్థితి కాపాడద్దా? ఎలాగుంటుంది? ఎంత అందంగా ఉంటుంది, చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత పచ్చదనం ఉంది, దాంట్లో ఎంత ఆయుష్ ఉంది. చూడండి, అదే పునరుద్ధానం అంటే. చూడండి, అవును పిల్లరా, ఒక కోడిగుడ్డు ఉంది. ఆ కోడిగుడ్డుని తల్లి దగ్గర పెట్టినప్పుడు 21 రోజు ఉన్నప్పుడు ఆ గుడ్డు ఆ పై పెంకును పగలగొట్టుకుని ముక్కుతో, చిన్న ముక్కుతో పగలగొట్టుకుని బయటకు వస్తుంది. చూడండి, అది సొనే. చూడండి, మన ఆమ్లెట్ వేసుకుంటాక దాన్ని పగలగొడితే ద్రవ పదార్థంలో కారిపోద్ది. కానీ తల్లి కింద పెట్టినప్పుడు చూడండి, మరి తల్లి రెక్కల కింద మరి అలాంటి మరి విధానం ఉందో కానండి ఆ వెట్టకి. చూడండి, ఆ ముక్కుతో అలా పొడుచుకుని పైకి వస్తుంది. ఆ ముక్కు కాపాడద్దే. ఏంటంటే ఆ కోడి పిల్లకి కళ్ళు ఉంటాయి,
రెక్కలు ఉంటాయి, ఈకులు ఉంటాయి, చెవులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, గోర్లు ఉంటాయి, ఏళ్ళు ఉంటాయి చూడండి. ఆ తర్వాత లోపల ఆ సిస్టమ్ అంతా ఉంటుంది. ఏంటండి సృష్టిలో రహస్యం చూడండి. కాబట్టి ఇప్పుడు చూడండి, అదే పునరుద్ధానం అంటే చూడండి. అవును, తర్వాత గొంగళ పురుగు ఉంటుంది. ఆ గొంగళ పురుగు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అదే కొన్ని రోజులు గూడు కట్టుకుని ఉపవాసం ఉండి అలాగూ తను లేకోకుండా చేసుకున్నప్పుడు అదంతా శరీరం అంతా ఊడిపోయి చూడండి, ఆ ఎంట్రుకలు ఆ శరం అంతా ఊడిపోయి దాంట్లోంచి కొన్ని రోజులకి సీతాకోక సిలుకులాగా బయటకు వస్తుందండి. ఎన్ని రంగురంగులుగా ఉంటాయండి, అందంగా ఉంటుందండి చూడండి. ఏంటంటే తర్వాత కొన్ని పుష్పాల మీద వాలి మకరందాన్ని తీసుకుంటుందండి. ఏంటంటే సీతాకోకసిలు కానీ ఇక్కడ వాలింది అనుకోండి, ఏమనిపిస్తుంది? క్యూమని కాకేస్తారు, కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుందా? ఒకవేళ ఫోన్ ఉంది అనుకోండి, జేబులో తీసి ఏం చేస్తారు? తీస్తారా? అది సెల్ఫీ చూడండి. ఎంత అందంగా ఉంటుందండి, ఎంత మనోహరంగా ఉంటుందండి. చూడండి, గొంగళ పువ్వు సీతాకోసిలుగా అదే పునరుద్ధానానికి సాదృశ్యం. అంటే పునరుద్ధానం చూడండి. అవును, కాబట్టి పిల్లరా పునరుద్ధానంలో మరణం అనేదే లేదు చూడండి. అక్కడే ఉంది మన క్రైస్తవులకి బలం చూడండి. ఆయన సజీవుడైన దేవుడైన చూడండి. నేను ఉదయకాల సమయం కూడా చెప్పి మగ్దలేని మరియ గురించి చూడండి. ఆవిడ పెందలకాడు వచ్చేసి చాలా ఆశతో చూడండి వారు వచ్చి వెళ్ళిపోయారు. పేతురు యోహాను వచ్చారు, మెయిన్ ఇద్దరు కూడా చూడండి ఇంపార్టెంట్ అనమాట. 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరు పేతురు యోహాను చాలా ఇంపార్టెంట్ అనమాట. వారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. వారు చాలామంది ఒక ఇంట్లో ఉన్నారు, దాక్కుని ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. మగ్దలేని మరి వెళ్ళలేదండి. మగ్దలేని మరి అక్కడ నిలబడి చూస్తూ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి ఏం మాట్లాడుకున్నారు? పేతురు యోహాను అక్కడికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుని ఉండుంటారు? అప్పటికే భయం, బయటకు రావాలంటే భయం. రోమా సైనికులు పట్టుకుంటారేమో భయం, యేసులాగా తీసుకెళ్ళిపోతారేమో. నేను చెప్పాను కదా, 7 కోట్లు మెట్లు ఎక్కారండి యేసుప్రభువు వారు. పిలా దగ్గరికి, ఏరో దగ్గరికి, మరోసాటికి ఎన్నిసార్లు నిలబడ్డారమ్మా దోషిగా? 7 న్యాయస్థానాల్లో చూడండి ఆయన అలా నిలబడి ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎంత ఆశ్చర్యం అండి బాబోయ్. అప్పటి వరకు భయంతో ఉన్నవారు ఇంకా యేసు ప్రభువు వారు లేరు, సమాధి ఖాళీగా ఉందంటే వారు ఇంకా భయం వచ్చేసిందండి వారికి. అక్కడ మరియమ్మ, శిష్యులైన వారు, మేలు పొందిన వారు కొంతమంది ఉన్నారు. ఇలా సలోమి అని, తర్వాత సూసన్న అని సరేండి, కొంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శిష్యులైన వారు ఉన్నారు. బిక్కుగా ధైర్యం లేకుండా అట్లాగా ఉన్నారు. ఈ వార్త తెలిసేటప్పటికి పేతురు యోహాను వీళ్ళు వచ్చేటప్పటికే వారిలో కొన్ని మాటలు వచ్చినాయి. ఏమండి 12 మంది కదా, పోనీ ఒక ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన చచ్చిపోయాడు అప్పటికే యువత ఇసుకరేత. 11 మంది ఉన్నారు. మరి వారు డేర్ చేయలేదేంటి రావటానికి, సమాధి దగ్గరికి, ఖాళీ సమాధిని చూడటానికి? మీరు ఆలోచించారా ఎంత భయంతో ఉన్నారో? ఏంటి ప్రభువు లేడా సమాధిలో అని పరిగెత్తు రావాలి కదా, అందరూ రావాలా? రాలేదు. ఈయన ఇక్కడికి రాగానే అమ్మో ఏమై ఉంటుంది, వారు ఏమన్నా యేసు దేహాన్ని పట్టుకే తీసుకెళ్ళిపోయారేమో, చూడండి మనల్ని కూడా పట్టుకుంటారేమో. అప్పటికే మనుషులు భయం వచ్చేసింది. పేతురు యోహాను వెళ్ళి, అన్నా పేతురు అని ఏమైంది? నిజంగా యేసు ప్రభువు దాంట్లో లేరు అన్నప్పుడు వారి గుండెలు ఏమైపోయినాయి? గుండెలు కరిగిపోయినాయి. మరి వెళ్ళిపోదామా మన ఊరు, మన వృత్తిలోకి వెళ్ళిపోదామా? మన చేపలు పట్టుకుంటాం వెళ్ళిపోదామా? మన పాత జీవితంలోకి వెళ్ళిపోదామా? ఏంటంటే జబదయ్య నుంచి కొంతమంది వచ్చారు, కానా అనే ఊరు నుంచి కొంతమంది, నతానేలు కొంతమంది వెళ్ళొచ్చారు. స్లోగా వెళ్ళిపోయి ఎవరికి తెలియకోకుండా మన ఇంట్లో దూరి కొన్ని దినాలుండి మన పాత వృత్తి మనం చేసుకుందామా? యేసు దేహాన్ని తీసుకెళ్ళిపోతే ఎంత భయంకరమైన అలజడి వస్తుంది. ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు అసలు మనం బయట తిరగలుగుతామా? మన బలం ఏది? మన సాక్ష్యం ఏది? మనకు ధైర్యం ఏది? ఏం చేయాలి ఇప్పుడు? ఎలా మాట్లాడాలి? ఎవరు వస్తారు మనతో? ఎవరు మనల్ని అర్థం చేసుకుంటారు? ఎవరు మనల్ని బలపరుస్తారు అని బిక్కులాడి మాట్లాడుకున్న సందర్భంలో పేతురన్న, యోహానన్న, యాకోబన్న మళ్ళీ పరిగెత్తుకొచ్చింది ఎవరో? మగ్దలేని మరియ. ఏంటమ్మా సిస్టర్ గారు ఏం తీసుకొచ్చారు ఈసారి అంటే,
యేసయ్యని నేను చూశాను, పునరుద్ధానుడు నాకు కాపాడ్డాడు, పునరుద్ధానుడు నాతో మాట్లాడాడంటే వారి ప్రాణాలన్నీ కూడా ఏమైనాయి? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కట్టుసున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే చేది. చూడండి ప్లేరా, ఏంటమ్మా నిజమా? అమ్మా నువ్వు మాట్లాడేది నిజమా? ప్రభు నీకు కాపాడ్డారా? మేము వచ్చామే. లేదు లేదన్నా, నాకు కాబడ్డారు ప్రభువారు, నాతో ఈ మాటలు మాట్లాడారు. నేను అమాంతంగా మరియా అని పిలిచారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఆగాగం నన్ను పట్టుకోవద్దు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. చూడండి, నేను ఇంకా ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు. ఈ వార్త మీతో చెప్పమని ప్రభు చెప్పారన్న. కొంతమంది ఏడ్చుంటారు, ఎక్కడున్నావురా బాబు, ప్రభు చెప్పారుగా మూడోసారి లెగుతారని. అప్పుడు గుర్తు వస్తున్నాయి వాక్యాలు. అప్పుడు ఒక్కొక్కరు చెబుతున్నారు, అప్పుడు పలాని మీటింగ్లో 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన ముందల ఆ వాక్యంలో ఇదిగో ఈ సందర్భం చెప్పారా, ఈ లేఖనం చెప్పారా? ఏమండి పలాని సరస్సు దగ్గర ధోని మీద ఉండి ఇదిగో ఈ వాక్యంలో ఈ మాట చెప్పారా? మన అందరూ రహస్యంగా కూర్చున్నప్పుడు ప్రభువారు ఈ ఉపమానాలు ఈ భావం చెప్పారా? అవన్నీ గుర్తు చేసుకుంటున్నారండి. అప్పుడు ఎంత బలం వచ్చేసిందో వారికి. నిజంగా మా ఊరు వెళ్ళిపోదాం, పాత జీవితంలోకి వెళ్ళిపోదాం అనుకున్న వారు లేదు లేదు, ప్రభు కోసం నిలబడాలి, ఆయన సజీవుడు, పునరుద్ధానుడు అయ్యాడుగా, ఇక మనతోనే ఉంటారు ఆయన, మనకు బలం ధైర్యం. ఎంత సంతోషం చెప్పడానికి వీల్లేదండి. అమ్మా మరి అమ్మ నువ్వు ఎంత ధన్యురాలు. తల్లి కూడా వందనాలు చెప్పింది మద్దలేని మరియకి. తల్లి కూడా అక్కడే ఉంది, కన్య మరియ తల్లి కూడా అక్కడే ఉంది, యేసుప్రభు వారి కన్నా తల్లి కూడా అక్కడే ఉంది. నాకు లేదమ్మా ధైర్యం, నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువుని చూసి వచ్చావు. అమ్మా చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా ఆవిడని ఎలా చూస్తున్నారంటే చూడండి, ఇంకా పునరుద్ధానం చూడలేదు, ఆవిడ చూసింది కాబట్టి ఎంత ధన్యురాలు ఆవిడ, ఎంత భాగ్యమంతురాలు ఆవిడ. మద్దలేని మరి ఆ కళ్ళు ఎంత పవిత్రమైనవి. నిజమే, ఆ కళ్ళలో ఎంత ప్రకాశత ఉంది. యేసును చూసిన కళ్ళు ఎప్పుడు అంతకితం చూసాం మనం, సిలువేసినప్పుడు చూసాం మనం, సమాధి చేస్తున్నప్పుడు కూడా చూడలేదు. అరిమత రాత్రి చెప్పాక నేను అరిమత యేసేపు నికోదేమే చేశారు. సరండి అమ్మ పునరుద్ధానం చూసావు నువ్వు, ఎంత భాగ్యం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. మాకు లేదని సిగ్గుపడ్డారు, ఆవిడని బాగా బలపరిచారు, ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు, వాక్యాలన్నీ గుర్తు చేసుకున్నారు, పాట పాడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రభు మనతో ఉన్నారు, లేచిపోయారు, ఆయన సమాధిలో లేడు, ఆయన పునరుద్ధానుడు అయిపోయారు. ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు ఆయన శవాన్ని దాయలేదు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు రా. ఆ వార్త వారికి ఎంత బలం తీసుకొచ్చిందో, మద్దలేని మరి అని ఎంత మెచ్చుకున్నారో పిల్లరా చెప్పటానికి వీల్లేదు. ఇక్కడ కూడా అంటే సజీవుడైన దేవుడు మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఏ దేవుడమైనా సజీవుడైన దేవుడు అని మద్దలేని మరియ ద్వారా వారు తెలుసుకున్నప్పుడు మనం భయపడే పని లేదు. సార్ సమర్పించుకున్నాం, గ్రామాన్ని ఇసిపెట్టాం, తల్లిదండ్రులు ఇసిపెట్టాం, ప్రభు కోసం ఏమైనా సరే మేము చేస్తామని చాలా ధైర్యం వచ్చింది వారికి. సరండి అవును పిల్లరా, పునరుద్ధానుడు, మరణం లేదు, భయం లేదు, ఆలోచన అవసరం లేదు. సజీవుడైన దేవుడు నీ చేపుచ్చుకుని నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి శ్రమ ద్వారా వెళ్తున్నా కూడా, నువ్వు ఎలాంటి కష్టాల్లో నీ జీవితంలో నువ్వు వెళ్తున్నా కూడా, ఎలాది నెమ్మది లేకోకుండా నువ్వు వెళ్తున్నా కూడా, చూడండి ఎలాగ ఒంటరి ప్రయాణం నువ్వు చేస్తున్నా కూడా, నీ దేవుడు సజీవుడై పునరుద్ధానుడైన దేవుడు నీ చేపుచ్చుకుని అమ్మా అయ్యా నేనున్నానని చెప్పే దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. ఎంత ఆశీర్వాదం అండి లేరా. చూడండి పునరుద్ధాన అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి. అదే మారు మనసు అనుభవం. చూడండి పునరుద్ధాన అనుభవమే మారు మనసు అనుభవం అండి. చూడండి అవును మారు మనసు అనుభవం. చూడండి ఒక మనస్సు ఎలా మారద్దో,
ఆ పునరుద్ధానుడు వచ్చినప్పుడు ఆ మరణం అనేది ఎలా లేకోకుండా చూడండి, ఆ ఇత్తనం పైకి చూడండి ఆ మట్టిని ఆ పెగలించుకుంటే ఎలా పైకి వస్తుంది ఆ మొక్క అయ్యి. చూడండి, అంకురం దేవుని వాక్యం, ఆ వాక్యం అది సజీవమైనదే, బలము గలదే, రెండంచులు గల చూడండి పునరుద్ధానుడైన సోతున్న దేవుడు. ఎక్కడ రహస్యంగా ఉన్నామో, చీకట్లో ఉన్నామో, మన పడుకున్నప్పుడు మన హృదయం ఎలాగుందో, మన కన్ను ఎలాగుందో, మన తలంపు ఎలాగుందో, మన అవిశ్వాసం ఎలాగుందో అన్నీ చూస్తున్న దేవుడు. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, కళ్ళు లేని వ్యక్తి కాదు ఆయన. సరేండి, నాకు ఒక వాక్యం అంటే ఇష్టం. బైబిల్లో వాక్యం కాదు, అది ప్రాక్టికల్గా నా జీవితంలో ప్రతిరోజు నేను అనుకునేది అది. చూడండి, 25 సంవత్సరాలు సూచిస్తున్న దేవుడు అన్న వాక్యం నేను చెప్పి విజయవాడ పాయకపురంలో నేను ప్రతిరోజు దేవాలయం చూస్తున్నావు కదా అనుకుంటాను. ఆ వాక్యమే నన్ను నిలబెట్టింది, ఆ వాక్యమే నన్ను బలపరిచింది. ఎంగిలి అవ్వకుండా, మురికి అవ్వకోకుండా ఆ ఒక్క దేవుని కోసం నిలబడే ఒక సైనికులాగా నన్ను నిలబెట్టింది సూచిస్తున్న దేవుడు అన్న వాక్యమే. దేవుడు మనల్ని చూస్తాడు, సజీవుడైన దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చున్నది, నువ్వు నుంచున్నది, నువ్వు ఆలోచన చేసేది, నువ్వు లోపల అనుకున్నది కూడా దేవుడు చూస్తాడు. చరండి, కాబట్టి పిల్లరా, ఈ పునరుద్ధానుడు ఇక ఎన్నడూ మరణించడు. చరండి, పునరుద్ధానం ద్వారా ఆ ప్రపంచానికి ఏమొచ్చిందంటే విశ్వాసము కలిగింది. ఏమొచ్చిందమ్మా? ఆయన సమాధిలోంచి తిరిగి లేచారు. రేపొద్దు నిన్ను కూడా ఏం చేస్తారు ఆయన అన్న నిరీక్షణ వచ్చిందండి, ధైర్యం వచ్చింది. రేపొద్దు నన్ను కూడా లేపుతాడు. ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా లేపుతాడు, నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాడు. నేను కూడా మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు ఇందులో ఉంటాను. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల పాలనలో నేను కూడా ఉంటాను. నా దేవుడితో సదాకాలం ఉంటాను. ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి, దేవుడు సదాకాలం మనతో ఏ కాలం అమ్మా? సదాకాలం ఉంటారంట ఆయన. ఎంత మంచి దేవుడు పిల్లరా. చూడండి, పునరుద్ధాన అనుభవం. చూడండి, సజీవుడు, ఆయన చూస్తున్న దేవుడు. చూడండి, ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను బలపరుస్తున్న దేవుడు. చూడండి, నీకోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. చూడండి, సజీవుడు, పునరుద్ధానుడు, నీతో ఉంటాడు. చూడండి, అవనికి మరణకరమైంది నీలోంచి తీసేస్తాడు. ఆ పాపం, ఆ కుళ్ళు, ఆ లోకం, ఆ కుట్ర, చూడండి, ఆ మోసం, ఆ దగ, చూడండి, ఆ పగ, చూడండి, ఆ ఒక్క ఎలుతులు అన్నీ కూడా తీసేస్తాడు. నిన్ను పునరుద్ధానంతో నింపుతాడు, జీవంతో నింపుతాడు, జీవజలాలతో నింపుతాడు, దేవుని ఎలుగుతో నింపుతాడు. చూడండి, నీ ఆశీర్వాదం. మొన్న నూజివీడులో 2వ శనివారం ఆ రజనక్క అని గుడివాడ సేవకులు సాక్ష్యం చెప్పారు. నేను ఇక్కడే ఉన్నాను కానీ నడిపిస్తాకు వచ్చాను, కానీ నేను లైవ్లో చూసా. నేను అయ్యగారు వాక్యం నేను బుధవారం కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆదివారం ఆరాధన నేను చూస్తా కొంతసేపు. చూడండి, అక్క చెప్పారు, సాక్ష్యం చెప్పారు. ఆ 9 అన్నయ్య వాళ్ళు ఎంతమంది అంటాడు, పొలాలు ఉన్నాయట. బైబిల్ కావాలని ఆవిడ బైబిల్ అడిగితే కొనిపెడతారు. నేను కష్టపడి పనిచేసి నా సొంతంగా కొనుక్కోవాలని ఆశతో వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తెలియకుండా పనిలోకి వెళ్ళి, కూలి పనికి వెళ్ళి, పొలం పనికి వెళ్ళి బైబిల్ కొనుక్కుందంట. ఆవిడ బైబిల్ చదువుతూ ఉండేదంట, చాలా ఆశతో బైబిల్ చదువుతూ ఉండేదట. చూడండి, అలాంటి సందర్భాల్లో సరే ఆవిడకి వివాహం వయసు వచ్చిన తర్వాత ఆ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగం చేసి ఆయనకి ఇచ్చి అవనిగడ్డ నుంచి ఒక ఆయన సంబంధం తీసుకొస్తే అవనిగడ్డ అబ్బాయికి ఇచ్చారంట. ఆయన ఎవరంటే హేతువాది అంట. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు అన్న సిద్ధాంతం, కమ్యూనిస్ట్ అంట ఆయన. సరే మొత్తానికి ఈవిడికేం ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదవనవాడు. చూడండి, బైబిల్ ఏమో సీరల్లో పెట్టుకుంటుంది. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు బైబిల్ చదువుతూ ఉంటుంది. ఎప్పుడన్నా బైబిల్ కాపాడితే చింపేస్తాడని భయం. ఏమండి, ప్రార్థనకి తీసుకెళ్ళడంటే కొడతాడట. చూడండి, సంతోషంగా లేకపోతే కొట్టేవాడట, అన్నం తినపోతే గుద్దేవాడట, ముద్ద పెట్టుకుంటే గుద్దేవాడట, బొద్ద మింగపోతే గుద్దేవాడట. ఎన్ని దెబ్బలోనంటండి ఆవిడ చెప్పడానికి లేదంట. అడుగు అడుగున కొడతానే నరకం అంటండి. ఎందుకు తెలుసా? ఆ నరకం ఎందుకు తెలుసా? దేవుడు కావాలని అన్నందుకు, ప్రార్థనకి వెళ్తానని అన్నందుకు, నేను ప్రార్థన మానని అన్నందుకు ప్రతిరోజు తన్నులు తినేదంట ఆవిడ. ఒకరోజు ఏడుతుంటే చూడండి, ఆ పాలు పోసి ఆవిడ ప్రార్థన అంటే చూడండి, ఆ కొండ మీద ఉండేవారు, విద్యాధరకు కొండ మీద ఉండేవాళ్ళట. చూడండి, విజయవాడ వచ్చిన తర్వాత
అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళి ప్రార్థన, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సరే ఆవిడ వస్తే ఆవిడ తిట్టాడంట ఆయన. ఒకరోజు ఏడుతుంటే, సర్లే ఒక ఏడమ్మాకు నేను తీసుకెళ్తాలే చర్చికి అన్నాడట. చూడండి ఎంత పండగ అయిపోయిందనంట. చూడండి సర్లే తీసుకెళ్ళి నువ్వు ఎక్కడికే రామాకు, నేను వచ్చి నేను తీసుకెళ్తాను అనేవాడట. సర్లే అలా తీసుకెళ్తాను కొన్ని రోజులు. చూడండి ఒకసారి అందంటే, ఏమండి నన్ను తీసుకెళ్తున్నారు, అక్కడ దాకా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కాసేపు కూర్చోవచ్చుగా, నన్ను తీసుకొచ్చేవచ్చుగా అందంట. సర్లే ఒకరోజు కూర్చున్నాడట, రెండో వారం కూర్చున్నాడట, అలా స్లో కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత ఆ ఇన్నిటి ద్వారా విశ్వాసం వచ్చిందంట ఆయనకి. ప్రార్థన చేసుకుంటాం ప్రారంభించాడట. ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతా ఉన్నారు. పిల్లరా, ఆవిడ విశ్వాసమే గెలిచింది, ఆవిడ కన్నీరే గెలిచింది, ఆయన దెబ్బలే వాడిపోయినాయి, ఆయన మూర్ఖత్వమే వాడిపోయింది, ఆవిడ విశ్వాసమే గెలిచింది, ఆవిడ కన్నీరే గెలిచింది, ఆవిడ ప్రార్థనే గెలిచింది. పిల్లరా, సలి మొత్తానికి ఏం జరిగిందండి, కడుపు నొప్పి బాగా, ఆయన కడుపు నొప్పి ఉండేదంట, ఎక్కువైపోయిందంట. సర్లే జాకోబు గారు నూజుడు వచ్చి మారుమోసి పొందాడంట. ఆయన కూడా కమ్యూనిస్ట్ అనంట. ఆయన మారత వింటేనే ఆశ్చర్యపోయారంట ఆయన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. అన్న చూడండి అని చాలా సంతోషం, నేను కూడా నువ్వు కూడా రావాలి తమ్ముడు, నూజుడు మారుమోసి పొందాలి, రక్షణ పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సీపెడతాడు, దేవుడిని దర్శిస్తాడు, నువ్వు సరి చేసుకోవాలి, తిరిగి ఇచ్చేయాలి, క్షమాపణ అడగాలి, ఇదో ఇలా మారుమోసి పొందాలని సాక్ష్యం చెప్తుంటే చాలామంది మారుమోసి పొందారంట ఆయన ద్వారా. సరే అబ్రహం గారు కూడా, అన్న నా కడుపు నొప్పి తగ్గితే నేను నూజుడు వస్తాను అన్నాడట. చూడండి మొత్తానికి ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది, నూజుడు వచ్చి మారుమోసి పొందాడు. మారుమోసి పొందిన తర్వాత ఆయన సేవకుడు అయ్యాడు. ఆయన సేవకుడు అయిన తర్వాత అనేక ఆత్మలు రక్షించారు. ఆవిడ ఎన్ని దెబ్బలు తిన్నా సజీవుడైన దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం వదలలేదంటండి. తన భర్తను ఎలా గెలుచుకుందో, ఆయన అంత మాత్రం విశ్వాసే కాదు, మారుమోసి పొందితమే కాదు, దేవుని సేవ చేశాడు అతను. సరేండి లేరా, ఆయన సజీవుడు. ఏ దేవుడమ్మా? సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తే దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు, నీ కన్నీరు తుడిసే దేవుడు, నీ హృదయాన్ని సరిచేసే దేవుడు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందుకొచ్చి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. సరండి పిల్లరా, మౌనంలో ఎంత సమాధానం వస్తుందండి. మౌనంగా ఉంటే ఎన్ని పరిస్థితులు సెట్ అయిపోతాయండి. మౌనంగా ఉంటే ఎంత సమాధానం వచ్చేస్తుందండి. అందుకని యేసుప్రభువున వదకు తేబడిన గొర్రె పిల్లకు మళ్ళీ ఆయన ఎదుట ఆయన మౌనంగా ఉండేను. ఆయన కొడుతుంటే అమ్మ నోరు తెరిచారా, దేవుడు అయి ఉండి. సరండి అదే మారు మనసు అంటే. మౌనంగా ఉంటే పిల్లరా ఎంత దీవెన వస్తుందండి. చూడండి ఒకవేళ మాట్లాడుతున్నా కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎంత ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు నేర్చుకుంటావు ఈ మారు మనసు? ఎప్పుడు పొందుతావు? ఎప్పుడు కూర్చుంటావు? ఎప్పుడు నీ హృదయాన్ని తెరుస్తావు? చూడండి ఈ సమాధిని ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఎప్పుడు ఈ సమాధిలో ఉన్న మురికిని, వాసనని, కుళ్ళని, చూడండి దుర్వాసన ఎప్పుడు బయటకు వదులుతావు? ఎప్పుడు జీవంతో నింపుకుంటావు? ఎప్పుడు పునరుద్ధాన అనుభవం నీకు వస్తుంది? లేరా చూడండి నేను సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నేను బైబిల్లో సాక్ష్యం చెప్పి చూడండి. నీ సమాధి తెరిసిన సమాధి, చూడండి భయంకరమైన సమాధి లోపల ఉండకూడదు. చూడండి లోకాశీలు, బంగారం, చూడండి బంధువులు, కులం, చూడండి పిల్లరా ఇక ధనాశ, శరీరాశ, నేత్రాశ, పాపపు తలంపులు, ఫోన్లో మురుకు, ఇటువంటి చూడకూడదు. పునరుద్ధాన అనుభవం కావాలి, జీవాన్నే చూడాలి. చూడండి పరలోకాన్ని చూడాలి, ఎలుగును చూడాలి. పిల్లరా ఒకసారి సౌలు వెళ్ళిపోతూ ఉన్నాడు, దమస్కో పట్టణం వెళ్ళిపోతూ ఉన్నాడు, దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా కాసేపట్లో అయితే ఆ పట్టణంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అకస్మాత్తుగా వెలుగు వచ్చింది, కింద పడిపోయాడు. ఎవరమ్మా ఆయన పేరేంటి? సౌలు. కింద పడిపోగానే 2 కళ్ళు పోయినాయండి. అందుడైపోయాడు, తడుముకుంటున్నాడు, ఇట్ట తడుముకుంటున్నాడు. చూడండి ఆ కింద పడిపోయాడు కదా. చూడండి ఏంటంటే గుర్రం ఏది, మనుషులేరి, నీ ఎక్కడున్నాను, రోడ్డు ఏది, మట్టి అయింది, ఇసుక అయింది, రోడ్డు అయింది, తడుముకుంటున్నాడు ఆయన. 3 రోజులు అలాగే తడుముకుంటూ ఉన్నాడు. స్వరం వినపడుతూ ఉంది, ఎలుగు వచ్చింది, స్వరం సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసిస్తున్నావు?
నువ్వు ఎవరమని అడుగుతున్నాడు ఆయన. నువ్వు హింసిస్తున్నా యేసునే. పిల్లరా, యేసు బిడ్డల్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టే, జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, ఆయన నెత్తుక్కుంటూ ఉన్నాడు, అందుడైపోయాడు. అందుడైపోయిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది, నా బలం ఎంత, నా కోపం ఎంత, నా రోషం ఎంత. చూడండి, సమాజ మందిరం నుంచి మనుషులు ఈడ్చేవాడు, నరహత్య చేసేవాడు, మనుషులు భయంకరంగా కొట్టేసేవాడు. అందుడైపోయాడు, ఏమి చేతకరాని వాడు అయిపోయాడు. ఆ స్వరంలో చూడండి, ఆ మాటలు విన్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే యేసు పునరుద్ధానుడు, యేసే దేవుడు, యేసే సజీవుడు. యేసు స్వరం చాలా గంభీరంగా ఉంది. నేను మారాలనిపిస్తుంది ఆయనకి, పశ్చాత్తాపం అవుతుంది. ఆ స్వరంలో, ఆ ఎలుగులో అతనికి హృదయం అంతా మారిపోతుంది, పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు వస్తూ ఉంది, అతని కఠినత్వం గుర్తు వస్తూ ఉంది. యేసు ఎవరని కొడుతున్నాడు, ప్రార్థన చేయొద్దని కొడుతున్నాడు, యేసు లేడంటున్నాడు, దేవుడు లేడంటున్నాడు. చూడండి, కానీ పిల్లరా, ఆ స్వరం విన్నప్పుడు తన హృదయం అంతా మారిపోయిందండి. చూడండి, అవును. కాబట్టి అంధుడిగా ఉన్నప్పుడు 3 రోజులు గుడ్డివాడిగా ఉండిపోయాడు. అననీయ అని ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే 2 పొరలు రాలిపోయినాయి. మళ్ళా కళ్ళు వచ్చినాయి. ఈ కళ్ళు నా ప్రభువు కోసం ఉపయోగించాలనుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు తెలుసా? చూడండి, అవును, యేసు గురించి చెబుతా బయలుదేరాడు. యెరూషలేములో ఆయన సువార్త చెప్తుంటే ఆశ్చర్యపోతాడు. అది నువ్వేనా సౌలు, నువ్వేనా? ఇదేంటి యేసు దేవుడు అని చెప్తున్నావేంటి? అవునయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, నా పాపాన్ని క్షమించాడు. 3 రోజులు నా పాపాలు ఒప్పుకున్నాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఇక నా జీవితం నా కొరకు కాదు, చూడండి, నా కోసం శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కోసమే నేను జీవిస్తాను అంటున్నాడు. అది పునరుద్ధాన అనుభవం అంటే. సౌలే, ఆయన కళ్ళే, ఆయన నోరే, ఆయనే. కానీ ఆయన చూడండి, సౌలు లాంటి మనసు లేదు, ఎలా ప్రభువు లాంటి మనసు వచ్చింది. పిల్లరా, చూడండి ఎంత గొప్ప సేవ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువారు ఆ శిష్యులు అపోస్తుల కన్నా ఇంకెక్కువ సేవ చేశాడు ఆయన. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, పునరుద్ధానుడు సజీవుడు. చాలామంది నన్ను దర్శించారు. చూడండి, 10 దినాలు కూర్చున్నప్పుడు సాధు సుందర్ సింగ్ అని పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు, చూడండి, వారిని దర్శించారు శిలువ ద్వారా. భక్త్ సింగ్ అని దర్శించారు, అనేక మంది భక్తులను దర్శించారు, పునరుద్ధానమైన ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన సజీవుడని రుజువుపరిచారు, ఆయన మాట్లాడే దేవుడని రుజువుపరిచారు, ఆయన మారు మనసు ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, ఆ జీవితాలు మార్చారు, పాత స్వభావం తీసేశారు. ఇక మరణమైనది, లోకమైంది, ఆ శరీరమైంది లేకోకుండా అయిపోయింది. చూడండి, వారు భక్తులుగా మిగిలి అనేక మందిని రక్షించారు. ఆ పునరుద్ధానుడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా ఎవరైనా మారుమనసు పొందపోతే దయచేసి మారుమనసు పొందండి. ఇంకెవరు మారుమనసు పొంది నువ్వు వెనకెళ్తే మళ్ళా నువ్వు ముందలకు రా ఈ పునరుద్ధాన రోజున. చూడండి, ఇంకాను నీ మీద నీకు జయం లేకపోతే నువ్వు ప్రభువుని అడిగి ఇంకాను ఓర్పును సంపాదించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. మౌనాన్ని సంపాదించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు. పిల్లరా, చాలా సంవత్సరాలుగా మందిరానికి వెళ్తారు కానీ వారి మాటలు మారవండి, వారి చూపులు మారవండి, వారి హృదయం మారండి. ఇంకా సౌలులాగానే ఉంటారు, ఇంకా యాకోబులాగానే ఉంటారు. ఇజ్రాయేలుగా మార్చబడరు, పౌలుగా మార్చబడరు. పిల్లరా, పునరుద్ధాన అనుభవం లేదు. ఇంకా సమాధి అనుభవం ఉంది. సమాధి తెరవబడలేదు, కుళ్ళు పోలేదు, వాసన పోలేదు, దుర్వాసన పోలేదు, ఇంకా జీవంతో నింపబడలేదు. చూడండి, మన హృదయాలు అలాగుంటానికి లేదు. ఈ పునరుద్ధానుడు నిన్ను దర్శించి, నిన్ను దీవించి, నిన్ను లేవనెత్తి, నీ కుటుంబాన్ని ఆస్వాదించి, ఆ పునరుద్ధాన దీవునితో నిన్ను నింపి, చూడండి, ఆ ఆశీర్వాదంతో నిన్ను నింపి, నీకు స్వస్థత ఇచ్చి, నీకు నెమ్మది ఇచ్చి, నీ అప్పులు తీర్చబడి, నీకు ఆదరణ దొరికి, నీకు మంచి ఆ దీవున నీకుంచి, నీ కుటుంబంలో పరలోకం ఉంచి నిన్ను దీవించాలని ఆ పునరుద్ధానుడు ఆశపడతా ఉన్నాడు. ఆ పునరుద్ధానుడు అయిన తర్వాత చూడండి, ఆయనకున్న ఒక గొప్ప మనసు ఏంటంటే, ఇది చెబితే మీరు చప్పట్లు కొట్టుకొని ఉండలేరు. చూడండి, ఆయనకున్న గొప్ప మనసు ఏంటంటే, లేరా ఏదైనా తోటకి వెళ్ళి కాసేపు అవ్వ ఆదాముతో గడిపిన నేను, ఆయన సహవాసాన్ని తెంపాడు ఆయన. మళ్ళా నేను 2వ ఆదాముగా, చూడండి, ఈ పండు తినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని చెప్పారు దేవుడు. కానీ చూడండి, ఆయన చనిపోలేదు, కానీ దేవుడు మాట తప్పిన వాడు కాదు, కానీ ఆయన ఆత్మలో చనిపోయాడు. కానీ చూడండి, నువ్వు పండు తిను నువ్వు చనిపోతావన్న ఆ మరణాన్ని నేను శిలువలో పెట్టాను. నేను చనిపోయాను, ఆదాము చేసిన పాపానికి నేను చనిపోయాను. కాబట్టి ఆ పునరుద్ధానుడై
ఆ సమాధి చేయబడి తిరిగి లేచి ఆయనకున్న సహవాసం ఏంటంటే, ఆయనకున్న అనుభవం ఏంటంటే, మళ్ళా నేను ఏదైనా తోటలోకి వచ్చినట్టుగా ప్రతి మనిషి దగ్గరికి రావాలి, ప్రతి మనిషితో సహవాసం చేయాలి, ప్రతి మనిషితో కాసేపు గడపాలి, వారిలో నా పోలికలు చూసుకోవాలి. పరలోకంలో కోట్లాది మంది దేవదూతలు విడిచిపెట్టి ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వెళ్ళవచ్చి ఎలా కాసేపు గడిపి వెళ్ళాలో, ఆ గడిపి వెళ్ళేవారు నీ దగ్గర కూడా వచ్చి నిన్ను కూడా చూసి పరామర్శించి నీ మాటలన్నీ విని నీ బాధ అంతా తెలుసుకుని నీ సలహాలు చెప్పి నేను బలపరిచి నేను ఆదరించి నీతో కాసేపు గడిపి వెళ్ళాలని పునరుద్ధానుడు ఆశ. చూడండి, ఏ ఆశమ్మా? ఏదేని తోటలో మళ్ళా సహవాసం, తెగిపోయిన సహవాసం మళ్ళా కలపాలని ఆశ పునరుద్ధానుడికి. నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. చూడండి, నువ్వు ఆయన స్వరమేను, ఆయన తలుపుతి, ఆయనతో సహవాసం చేయి. నీ జీవితాన్ని ఎలా కాదు ఎన్నో రెట్లు విశ్వాసాన్ని పెంచుకో. ప్రతిరోజు ఆయన వచ్చేటట్టుగా ఆయన మాటలు విను. ఏదైనా తోటలోకి వచ్చిన దేవుడు మీ ఇంటికో, నువ్వు ప్రార్థన చేసిన గదిలోకో, నువ్వు మేడ మీద ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చి నీ దగ్గర కూర్చోవాలని దేవుని ఆశ. నిన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని, నీకు అనేక విషయాలు జీవం గల మాటలు చెప్పాలని, నీతో గడపాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు కూడా అలాంటి మార్గాన్ని సరళం చేసుకుని దేవునితో సహవాసాన్ని పెంచుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.